నిజానికి భయపడే వాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక్క. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి. టెన్షన్ లో ఆ ముసలోడిని వేరు కొట్టేశాను. సిక్సర్ షాట్ అది. అదేంటది గాంధీబాబు గాంధీబాబు అని? ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు నాకు పేరు. రావయ్యా. ఎందుకయ్యా అరుస్తున్నావు? భయంగా ఉంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా? మీరు సిబిఐ ఆఫీసర్. ఇంకా నుంచి సిపియో కాపీయో జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? ఈ 57 వయసులో నాకెవరు పని ఇవ్వలేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగా ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను, లేరా లేరు. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు. మిగతా వాళ్ళకి ఏం చేస్తాం? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మన ఎవరు? గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే. తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెటబుల్ పోయి చూసుకురానా బాసు? ఎందుకు గెటప్ మార్చుకోవడం? అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కుంటుందా తెలియదు గాని రమ్మంటాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. వదిలేసి వచ్చేసావా? అయ్యో ఇప్పుడు ఎలా? సార్, నేను బయలుదేరొచ్చా. మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్, ఓరిని ఎవరూ పట్టించుకోలేదా? నేనే ఎవరమ్మా నువ్వు? ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? ఓ, డూప్లికేట్ గ్యాంగ్ సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్. డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి, ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని. ఏమో. అయ్యో, లైఫ్ లో ఒకటి పైకి రావాలంటే ఈ ప్రేమదమ రాకూడదు కదా. వచ్చింది బాబు. లేదు, బండి వచ్చేసింది బాబు. నీ పెట్రోల్ ఫ్లైట్ వచ్చేసింది. చూడండి, సిగ్గుపడకండి. ఏంటి అమ్మాయి లేదు? ఏమైంది? గాడ్ ఇస్ దేర్ అక్క. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నా మాట వినండి, నేను చూసుకుంటాను. పదండి. ఫాలో చేయి. భయంగా ఉందా? తొందరగా ఎక్కండి. ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు? టైం అవుతుంది కదా, వచ్చామా పని చేసుకున్నావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి కదా. లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు, అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం. అసలు ఎవరికి ఏం పట్టినట్లేదు. నేను తీస్తానన్నా. హలో హలో, నేనే పవన్, చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు, ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త, భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చే. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. ఏమండి, ఏమైంది? సరే 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 సరే, అయ్యగారికి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా లేవే. ఎంతసేపు పడుకుంటావు? వేళా పాలా లేకుండా నిద్ర ఏంటి?
హలో కా తిలక్ బాగున్నావా? బాగున్నా. పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. అమ్మయ్య, పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్. మినిస్టర్ అంగలింగం ఇంట్లో, ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? సార్ చూడండి సార్, కేవలం 10 రూపాయల కట్లు మాత్రమే వదిలేసి వెళ్ళారు. వాడు నాశనం అయిపోను. సార్ ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. పోతే పోయినండి సార్, ఏదో ఒకటి మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. 3వ గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకీ మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రైడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడైనా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్తో లంచాలిచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, బెట్టే బేట సర్దుకునొచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. బరువు తీయకురా. చెప్తే 5 రోజుల ముందే నీ ఎందుకంటే అపాయింట్మెంట్ సేమ్ తీసుకున్నాను ప్రాక్టీస్ కదా. చేసినా కూడా వల్ల కాలేదు కదా. ప్లీజ్ రా, ప్లీజ్ మళ్ళా రా, నా ఎందుకు కోసం ప్రాణాలు ఒక్క తీస్తావు? 10 నిమిషాలు. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. అన్న ఆగనా రే, నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. అన్నా బండి పోనీ. నారాయణ కొంచెం సార్, మీరేం సార్ ఇలా వచ్చారు? గుడికి వచ్చాను. అవునా, అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. రే, చూడు, నా నేను మాట చెప్పేది విను. ప్లీజ్ రా, నా నా వల్ల బరువు తీయకురా. ఏ దేవుడు వచ్చి చెప్పినా ఆయన నా వల్ల చెప్తున్నాను కాదు. కదరా, నన్ను వదిలేయ్. ఇలా ఏంటి? చేయండి. ఏమైనా అన్నారు. హెల్ప్ కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ఉక్కార విందమా? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం మీదే అంటున్నా. నువ్వురా, నేనున్నాను అయ్యో, లేదండి. వీటితో నీకేంటి? ప్లీజ్, పద. నారాయణ. ఏయ్! మాటకి మాట సరిపోయింది, పో. పద, నేనున్నాగా నీకు. ఏం చేయాలి చెప్పు. లేదు, దీనికి ఏం బాగా చేయలేంది వాడేం గట్టిగా పీకుతాడు. నమో నమః. దండం పెట్టండి, చాలు, కూర్చోండి. కూర్చోవాలా? మీరు ఊరికే కూర్చుంటే చాలు. దీంట్లో కూర్చుంటే చాలా? చాలు, కూర్చోండి. So simple. కాళ్ళు చేతులు ఆడించుకోండి, ఇంతే కూర్చోండి. కదా? ఓకే. ఇది పట్టుకోండి. చెప్పినట్టే వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది. చూస్తే తెలుస్తుంది. చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు, నీ పేరేమిటి? హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అదే ఏంటి ఏదేదో వాగుతున్నావ్? ఓ, అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. అర్థమైంది, అర్థమైంది. నోరు తిరగడం లేదు కదా. ఇదిగో తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి, తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు.